మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ కూడా అది మొదలు పెట్టాలి, అప్పుడు భయం మొదలవుతుంది. కవర్ వేసిన వెంటనే ఎవరింటి బయట ఉంటే ఎవరు వేసినా సంబంధం లేదా, ఇంటోళ్ళకి వేసేస్తే టెన్షన్ మొదలవుతుంది. వద్దు దేవుడా వేయకూడదు, ఊరికి వచ్చి 500 రూపాయలు ఫైన్ వేస్తారు, మన ఇంట్లో పెట్టుకుంటే బెటర్ అన్నట్టు. అది కూడా వస్తుంది, మీరు జాగ్రత్త ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ఆ అవకాశం వీళ్ళకి ఇవ్వద్దండి, కార్పొరేషన్ వాళ్ళకి. మీకు ఈ ప్రోగ్రాం ఎందుకు జరుపుతున్నాము అనేది మీకు క్లియర్ గా అర్థం కావాలా. అందులో భాగంగా ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు డ్వాక్రా గ్రూపులను, పిల్లలని, అలాగనే ఈ యొక్క శానిటేషన్ సిబ్బందిని ఇక్కడికి పిలిపించి మన ముగ్గురము కోఆర్డినేషన్ తో దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పుడు మనం అందరం గ్యాదర్ అవ్వడం జరిగింది ఇక్కడ. ఇందులో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ మనము మన ఇంట్లో చెత్తను రోడ్డు మీద వేయడం మారాలి. మనం ఒక్కొక్కరం అదొక్కటి పాటిస్తే చాలు, హాఫ్ సొల్యూషన్, ప్రాబ్లం కి సొల్యూషన్ వచ్చినట్టే. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో చెత్త తీసేసి పక్కింటి మీద వేయడమో, ఆ గుమ్మం మీద వేయడమో, రోడ్డు మీద వేయడమో చేస్తున్నారు. అది ఎవరికి ప్రాబ్లం కాదు, ఓన్లీ మీకే ప్రాబ్లం అవుతుంది. 4 దినాలకు మళ్ళా అంతమైన కవర్లు వేసేసినారు. ఎవరి వల్ల దాన్ని అవుతుంది అట్లా 4 రోజులకి 100 కిలోలు 200 కిలోలు చెత్త కాలువలో వేస్తుంటే ఎవరి వల్ల కాదు. దీనికి సొల్యూషన్ ఏంటి, మనం మారాల. ఆగండి 2 రోజులు, మీ చెత్తను ఇక్కడే బకెట్లలో వేసి పెట్టేసుకోండి, వాళ్ళు వస్తారు. రాకపోతే చెప్పండి, మేమున్నాము, కార్పొరేషన్ సిబ్బంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళు పని చేయకపోతే మేము ఇక్కడ ఉన్నాం పని చేయడానికి. ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు మా దగ్గరికి, చెత్త తీసుకోవడానికి రావట్లేదు. ఇమ్మీడియట్ గా కార్పొరేషన్ ఆఫీస్ కి ఫోన్ చేసి ఈ ఏరియాలో చెత్త దిగి రావట్లేదని ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ డ్వాక్రా ఆర్పీలు ఉన్నారు, గ్రూప్ లీడర్లు ఉన్నారు, మెంబర్లు ఉన్నారు. మీరు కూడా బాధ్యత తీసుకొని ఎక్కడైనా చెత్త ఎత్తట్లేదని ఇన్ఫార్మ్ చేస్తే, మీకు ఎవరికైనా మీకు మీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్ గా అక్కడున్న సచివాలయంలో చెప్పండి. 1 రోజు వెయిట్ చేయండి, తీయకపోతే 2 రోజులు మాకు చెప్పండి. సదా ఈ యొక్క సిస్టమ్ ని మార్చుకొని మనకు అనుకువగా స్వచ్ఛ కడపని చేసుకునే దానికి, పని చేసడానికి రెడీగా ఉండాం. వాసన్న నెంబర్ ఉంది, నా నెంబర్ ఉంది. అధికారులు ఎవరైనా పని చేయకపోతే మా నెంబర్లు ఉన్నాయి ఫ్రీగా, ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా ఎత్తి పలుకుతా ఉన్నాం. 3వది మెయిన్, పిల్లోళ్ళు కూల్ డ్రింకులు తాగుతారు, చిప్స్ తింటారు, అవన్నీ కాలువలు మనం తినేటివి కవర్లు వేయడానికి లేవు. మన ఇంటింటించి వచ్చే వ్యర్థమైన నీరును తీసుకుపోవడానికి ఉన్నాయి. అవి ఎవరి పని వాళ్ళు చేయనియండి, కాలువల పని కాలువలు చేయనియండి. కాలువలో కూడా కవర్లు వేయడము, వెళ్తే ఏ సందుకన్నా పోండి. ఇప్పుడు మనం నడిచి ఆ పక్క సందుకు పోతే మొత్తం దాంట్లో అంతా కూల్ డ్రింక్ బాటిల్లు, చిప్స్ కవర్లు. ఫస్ట్ విద్యార్థులు మీరు చాలా బాధ్యతగా మారాల. మనం బయటికి పోతే, వేరే దేశాలకు పోతే, మనం తాగిన కవర్లు, కూల్ డ్రింక్ బాటిల్ మన కారులోనే పెట్టుకొని మొత్తంగా ఇంటికి తీసుకొచ్చి మన చెత్త పుట్టలో వేయగల. అసలు లేకుండా మనం ఎక్కడంటే అక్కడ వేసినామనుకో $100, $200, $300 ఫైన్ వేస్తారు.